ఇండియాలో ఎన్ని గుళ్ళు తిరిగినా తిరుపతి వెళ్ళకపోతే సాటిస్ఫాక్షన్ ఉండదు. అలాగే సినిమా ఇండస్ట్రీలో ఏ టెక్నీషియన్ అయినా సురేష్ ప్రొడక్షన్స్లో పని చేయకుండా ఉండాలి సార్. పని చేయకపోతే అతనికి ఒక అసంతృప్తి మిగులుతుందండి. అంత పెద్ద బ్యానర్ అండి. నాకు చిన్నప్పుడు 10th క్లాస్ నుంచి ఒక కోరిక, ఏ రోజైనా షీల్డ్, ఎందుకంటే నేను స్పోర్ట్స్లో గొప్ప కాదు, చదువులో గొప్ప కాదు, ఎవడు నాకు ఒక కప్పు కూడా ఇవ్వట్లేదని ఆలోచించేవాడిని. సో నేను నాటకాలు రాసే రోజుల్లోనే షీల్డ్లు కూడా వచ్చేవి కాదు. ఒక్క షీల్డ్ అని అందుకోవాలి. చాలాసార్లు నేను సురేష్ ప్రొడక్షన్స్ ఈ బ్యానర్లో చూసేటప్పుడు ఈ బ్యానర్ నుంచి ఒక్క షీల్డ్ అందుకోవాలని చాలా గట్టిగా ఇదనుకున్నానండి. బట్ సురేష్ ప్రొడక్షన్స్ గేట్ల ముందు నేను తిరిగిన సందర్భాలు చాలాసార్లు ఉన్నాయి. అలాంటి ప్రొడక్షన్లో ఈరోజు నాకు మాటల రచయితగా అవకాశం ఇచ్చి నన్ను చాలా ఎంకరేజ్ చేసిన ముందుగా సురేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. నెక్స్ట్, ఈ సంవత్సరం నేను పోటుగాడితో హ్యాట్రిక్ కొట్టానండి. ఇది నా 4వ ఫిల్ము, భీమవరం బుల్లోడు. అన్నయ్య సునీల్తో పూలరంగడి వర్క్ చేశాను. నా మాటలు బాగానే పనిచేసి దాన్ని నేను రాసిన మాటలని అతను ఎక్స్ట్రాడినరీగా ప్రజెంట్ చేసి ఆ సినిమాని సూపర్ హిట్ చేశాం. అంతకంటే గొప్పగా పనిచేస్తూ, అంతకంటే మంచి మాటలతో నేను ఈ సినిమా కమిట్ అయినప్పుడు బాబు నాకు పిలిచి ఒక మాట చెప్పారండి. కొంచెం షివర్ అవుతున్నానండి, దయచేసి ఏమనుకోవద్దు. పిలిచి ఒక మాట చెప్పారండి, శ్రీధర్ నువ్వు ఎలా అన్నారా, ఏ పని చేశాను రాయ్, కామెడీ రాయ్, బట్ అశ్లీలం ఉండకూడదు, డబుల్ మీనింగ్ ఉండకూడదు. ఫ్యామిలీ అందరూ వచ్చి హాయిగా సురేష్ ప్రొడక్షన్ సినిమా అంటే చూస్తారు. సో అది ఎప్పుడు నువ్వు మైండ్లో పెట్టుకొని గౌరవప్రదంగా రాయని చెప్పి నాకు చెప్పారండి. నేను ఎప్పుడు అది మర్చిపోలేదు. సో నేను చిన్న ఏదైనా ఉన్నా బాబు నన్ను చెప్పి అవి తీయించడం జరుగుతుంది. సో ఇది హ్యాపీగా ఫ్యామిలీ అందరూ కూర్చొని హ్యాపీగా చూసుకునే సినిమా అండి. ఇంత గొప్ప మంచి సినిమా సురేష్ ప్రొడక్షన్స్లో నేను చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. భీమవరం బుల్లోడు అంటే మొదటి టైటిల్ దగ్గర నుంచి ప్రతి మాట పంచి ఉంటుందండి, ఇది గ్యారంటీ నేను చెప్తున్నాను. ప్రతి చోట నవ్వు ఉంటుంది, ప్రతి ఆర్టిస్టు నవ్విస్తాడు ఈ సినిమాలో. భీమవరం బుల్లోడు మాది భీమవరం. అక్కడి నుంచి ఎర్ర బస్ ఎక్కి హైదరాబాద్ వచ్చాను. ఇప్పుడు తెల్ల కారులో తిరుగుతున్నానండి. సో ఎప్పటికీ భీమవరాన్ని మర్చిపోలేనండి. ఎడ్యుకేషన్ కానీ, ఈ సినిమాల మీద ఇంట్రెస్ట్ కానీ, సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన సినిమాలన్నీ చూసింది కానీ నేను భీమవరాన్ని అండి. జనరల్గా నేను ఇప్పుడు దాకా చేసిన సినిమాల్లో స్ట్రైట్ స్టోరీ ఉన్న సెకండ్ ఫిల్మ్ అండి ఇది. ఫస్ట్ మర్యాద రామన్న స్ట్రైట్ ఫిలిం అండి. రెస్ట్ ఆఫ్ ఆల్ ద ఫిలిమ్స్ రీమేక్ ఫిలిమ్స్ చేశానండి నేను. ఇది స్ట్రైట్ స్టోరీతో మళ్ళీ సెకండ్ టైం అండి రావటం. జనరల్గా ఏదైనా సినిమా నాది రిలీజ్ అవుతుందంటే అందులో కొంచెం డ్యాన్స్లు ఉన్నాయా, కొంచెం కామెడీ ఉందా, కొంచెం సెంటిమెంట్ ఉందా, నీట్గానే చేసామా, బాగానే ఉందా అని ఫీల్ అవుతూ ఉంటాను. డౌట్ ఉంటుంది నాకు రిలీజ్ రోజు దాకా. ఈ సినిమా ఒక్క విషయంలోనే నేను హ్యాపీగా ఉన్నానండి రిలీజ్ అవుతూ ఉంటే. ఎందుకంటే దానికి ముఖ్య కారణం సురేష్ బాబు గారండి. ఫ్యాక్ట్ మాట్లాడాల్సి వస్తే ఆయన ఈ సబ్జెక్ట్ మీద చాలా రోజులు వర్క్ చేయించి కూర్చుని ఏది కావాలో అని చూసుకుని మెంబర్ ఆఫ్ వెర్షన్స్ చేయించి ఎందుకైనా మంచిది. ఎందుకంటే మన సినిమాకి వచ్చిన ఆడియన్స్ అందరిలోని ఒక వర్గం కాదు, మొత్తం ఫ్యామిలీ అంతా ఈ సినిమాని ఎంజాయ్ చేయాలి. మాసు క్లాసు ఫ్యామిలీ కిడ్స్తో సహా అందరూ ఈ సినిమాని ఎంజాయ్ చేయాలి అనే డెసిషన్తో ఈ సినిమా నిర్మించారండి. సో గ్యారంటీగా చెప్తున్నానండి, సినిమా లాస్ట్ షాట్ చూసి బయటకు వస్తా కూడా పొట్ట పట్టుకుని వస్తారండి. అందుకే నేను హ్యాపీగా ఉన్నాను ఈ సినిమా విషయంలో. సో ఈ సినిమాకి నెక్స్ట్ చెప్పాల్సింది ఉదయ్ శంకర్ గారండి. ఆయన అంటే ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ మా అందరికంటే కూడా ఎక్కువ అండి యాక్చువల్ చెప్పాలంటే, ఫ్యాక్ట్ మాట్లాడాల్సి వస్తే బయట. ఆయన కౌంటర్లో ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బాగుంటుందండి. ఆయన నాకు ఇచ్చిన ఫ్రీడమ్ వల్ల నేను బాగా చేయగలిగానండి ఈ సినిమాలో. సో ఇంకా మెయిన్ పూలరంగడ తర్వాత మళ్ళీ అనూప్తో కలిసి నేను చేసే సినిమా అండి ఇది. ఆ సినిమాకి వన్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ అనూపేనండి మెయిన్. ఇప్పటికీ కూడా ఎక్కడైనా ఆ పాటలు వస్తుంటే నాకు ఫుడ్ ట్యాపింగ్ ఇలా అవుతూ ఉంటుంది. సో ఈ సినిమాలో పాటలు కూడా చాలా బాగా వచ్చినాయండి, చాలా మంచి హిట్ అవుతుందని కోరుకుంటున్నాను, ఆడియో కూడా. అండ్ మెయిన్ ఈ సినిమాలో నాకు కో ఆర్టిస్టులు పృథ్వీ గారు, రఘుబాబు గారు, రఘు ఇలా అందరూ కూడా చాలా బాగా కోఆపరేట్ చేసి చాలా బాగా రావడానికి ఉపయోగపడ్డారండి. ఫస్ట్ టైం నా సినిమాలో ఇంత కామెడీ ఉన్న సినిమా అంటే, నేను ఒక 5 సినిమాలు కామెడీగా యాక్ట్ చేస్తే ఎలా ఉంటుందో భీమవరం బుల్లోడు అలా ఉంటుందండి. 5 సినిమాల్లో కలిపిన సీన్లు ఇందులో ఉంటాయన్నమాట. అందుకే హ్యాపీగా ఉన్నాను. అందరూ ఎక్కడ కనపడినా అడుగుతూ ఉంటారు, కమెడియన్గా చాలా మిస్ అయ్యాం, ఎవ్రీ ఇయర్ చాలా సినిమాల్లో కనపడేవారు,
ఈ మధ్యన చాలా మిస్ అయ్యామని చెప్తే ఆ కరువు మొత్తం ఈ సంవత్సరం సరిపడం మొత్తం ఆ కరువు అంతా ఈ సినిమా తీర్చేస్తుందండి అని చెప్తా ఉంటాను నేను. సో ఈ సినిమా నిజంగా 100% చెప్తున్నానండి, మళ్ళీ మనం కలుస్తాం సక్సెస్ అయిన తర్వాత. చాలా 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 బాగా వచ్చిందండి. ఇంకా చంద్రబోస్ గారు ఎప్పుడు లాస్ట్ మూమెంట్లో నాకు హెల్ప్ చేసేది చంద్రబోస్ గారేనండి. సార్ రేపొద్దున సాంగ్ రెడీ అవ్వాలి సార్, అర్జెంటుగా షూట్ చేయాలి, ఈ నైట్ మీరు రాసేయాలంటే పూలనగర్ కాడి నుంచి ఇప్పుడు దాకా అయినా సరే ఇమీడియట్గా ఆయన హెల్ప్ చేసి చాలా ఫాస్ట్గా చేసి ఆయనే వచ్చి వినిపించి అంతలా కోఆపరేట్ చేశారండి. చాలా థ్యాంక్స్ సార్. అండ్ సంతోష్ గారు ఈ సినిమాలో అంటే ఇప్పుడు దాకా నేను చేసిన సినిమాలు అన్నిటిలో జనరల్గా మీకు సినిమా చూస్తుంటే వీళ్ళు సినిమాటోగ్రాఫర్ అని తెలిసిపోతుందండి. ఈ సినిమాలో నేను చాలా స్పెషల్గా కనపడతానండి, చాలా న్యాచురల్గా కూడా కనపడతాను. చాలా బాగా చేశారండి, నన్ను చాలా బాగా చూపించారండి సంతోష్ గారు. థ్యాంక్ యూ సార్. అండ్ భాను తను పూల రంగడితో స్టార్ట్ అండి. భాను నాకు ఒకటే అంబిషన్ అండి, భానులాగా నేను డ్యాన్స్ చేస్తే చాలు. మీ అందరికీ నేను చేసిందే కనపడుతుందండి, తను చేసింది కనపడదు కదా, అందు గురించి నాదే గొప్పది అనుకుంటారు మీరు అందరూ. శ్రీధర్ సిప్పానా తన గురించి ఎక్కువ మాట్లాడాలండి నేను, ఎందుకంటే తను ఎక్కువ డైలాగులు రాస్తాను నాకు, అందు గురించి నేను మాట్లాడాలి. నీట్గా ఏసీ రూమ్లో కూర్చొని తెగ రాసేస్తారు పేజీలు. మాకు లొకేషన్లో మామూలుగా ఉండదు, అక్కడ ఆ ఎండల్లో పరిగెడతా డైలాగులు చెప్పాలి. ఈ సినిమాలో తను చెప్పిన డైలాగుల్లో నాకు చాలా డైలాగులు ఉన్నాయండి, అన్నీ వన్ లైనర్స్ లాగా ఉంటాయి. అలాగని ఏదో మన పోర్ట్ఫోలియో ఈ సినిమాలో కనపడదండి, నా పోర్ట్ఫోలియో కనపడదు ఈ సినిమాలో. సినిమాలో క్యారెక్టరైజేషన్ పోర్ట్ఫోలియో అందులో కనపడుతుందండి, దానికి సంబంధించిన డైలాగులే ఉంటాయి, ఎక్కడ ఓవర్ ద లిమిట్ ఇది ఉండదండి, ఓవర్ ద బోర్డ్. ఇందులో నాకు బాగా నచ్చిన డైలాగ్ కూడా చెప్తాను సార్. ఇంట్రడక్షన్ అండి, వచ్చిన తర్వాత ఒక అతను పక్క అతను అంటాడు, ఇతను ఎవడో చూస్తానికి మంచోళ్ళలాగానే ఉన్నాడు అంటాడు. అంటే న్యూడ్గా పుట్టాము న్యూడ్గా పోతాం, మధ్యలో బేడం అవసరం ఏంటరా. ఇలాంటి లైన్లు చాలా ఉంటాయండి ఈ సినిమాలో. మెయిన్ పృథ్వీ గారి క్యారెక్టర్ వన్ ఆఫ్ ద హైలైట్ అండి, రఘుబాబు గారిది ఒకటి వన్ ఆఫ్ ద హైలైట్, జయప్రకాష్ రెడ్డి గారిది ఒకటి. నాలో జనరల్గా ఇప్పుడు దాకా వచ్చిన సినిమాలు ఏంటంటే ఆడు పాపం అమాయకంగా ఉండి లాస్ట్కి వచ్చేటికి ధైర్యంగా మారటమో లేదా అమాయకంగా తప్పించుకెళ్ళిపోవడమో అలాంటివి అండి. ఇందులో షేడ్లు ఏంటంటే అమాయకంగా ఉంటాడు, మధ్యలో ధైర్యవంతుడు అవుతాడు, మళ్ళీ అమాయకుడు అవుతాడు, ధైర్యవంతుడు అయిన తర్వాత వచ్చిన పరిస్థితులన్నీ ఫేస్ చేస్తూ ఉంటాడు. అలా రకరకాల షేడ్లో రన్ అవుతూ ఉంటుందండి నా క్యారెక్టర్. నాకు నేను ఆర్టిస్ట్గా నాకు మ్యాక్సిమం ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన సినిమా అండి ఇది. సరదాగా ఉంటూనే సాహిత్యపు సుగంధాలు వెదజల్లే పాటలు ఇందులో రాశాను. నాకు బాగా నచ్చిన పాట ప్రచార గీతం, ప్రోమో సాంగ్ అన్నమాట. దాంట్లో హీరో యొక్క మనస్తత్వం, తన వ్యక్తిత్వం తెలియజేసే పాట. ఆ పాట ఏంటంటే, అందరూ మాటలు చెప్పారు కాబట్టి నేను పాట చెప్పాలి. తన కథ బాగా లేనోడు మన కథలోని నాయకుడు, పెళ్లి చూపులకు వెళతాడు పిల్ల నచ్చనని చెబుతాడు, ఆ పిల్లకు పెళ్ళవుతుంది వేరే వాడితో, ఈడి గుండెకు చిల్లడుతుంది పెళ్లి బాధతో, సో పెళ్లి కాని కుర్రోడు ప్రేమ జ్వరం ఉన్నోడు భీమవరం బుల్లోడు. ఇందులో కొన్ని ఆక్సిమోరాన్స్ రాశాను. బలమైన బలహీనుడు, తెలివైన వెర్రివాడు, ధైర్యమున్న పిరికివాడు, గంభీరమైన చిలిపోడు, ఖాళీగా ఉండటంలో బిజీగా గడిపేవాడు, చావంటే భయమే లేనివాడు, భయంతోటి చస్తూ బ్రతికేస్తాడు, భయం వీడిని వేడిందా జయం వీడికి కలిగిందా. చూద్దాం, సిల్వర్ స్క్రీన్ మీద చూద్దాం. నా కెరీర్ స్టార్ట్ అయింది యాజ్ ఎ కీబోర్డ్ ప్లేయర్ రామానాయుడు స్టూడియోలో ఉందండి. నేను ఒక 2-3 ఇయర్స్ నా కీబోర్డ్ ఇక్కడే ఉండేది, అన్ని సినిమాలు ఇక్కడే వర్క్ చేసేవాడిని. నాకు రామానాయుడు స్టూడియోకి చాలా వెరీ క్లోజ్ రిలేషన్ ఉంది అండ్ ఐ కాంట్ ఫర్గెట్ ఇట్. ఈ ఫిలింకి ఆ రికార్డింగ్ స్టూడియోలో వర్క్ చేసేటప్పుడు లైన్గా ఫొటోస్ ఉండేటండి, ఆల్ బిగ్ మ్యూజిక్ డైరెక్టర్స్, రెహమాన్ సార్, ఇళయరాజా సార్, విశ్వనాథ్ గారు, ఆల్ బిగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఫొటోస్ లైన్గా పెట్టి ఉండేది స్టూడియోలో. నేను అనుకునేవాడిని నా ఫోటో ఎప్పుడైనా ఉంటుందా అని. బట్ ఐ థ్యాంక్ సురేష్ బాబు సార్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ సునీల్ గారితో వర్క్ చేయడం ఇట్స్ లైక్ ఒక ప్యాషన్ అండి. సునీల్ అంటే ఒక
వర్కహాలిక్. భీమవరం బుల్లెట్కి వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సునీల్ గారు ఇంకా మీతో వర్క్ చేయాలని ఉంది. అండ్ ఎందుకంటే నా సాంగ్స్కి చాలా బాగా డాన్స్ చేస్తాడు, నా సాంగ్ ఎలివేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డైరెక్టర్ సార్ అండి, ఉదయ్ గారు. ఒక సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్తో వర్క్ చేసే ఎక్స్పీరియన్స్ నాకు ఈ ఫిలింతో కలిగిందండి. అన్నీ చెప్పేశారు. ఇంకా మా ఊర్లో ఒక థియేటర్ ఉందండి, తాడేపల్లిగూడెంలో రేలంగి థియేటర్ అని. అక్కడ అన్ని హీరోల ఫోటోలు ఉండేమాట, మొత్తం లైన్గా ఉండే. సురేష్ ప్రొడక్షన్స్ మన స్టూడియోలో ఎలా ఉంటే అలా ఉండే. అక్కడికి వెళ్ళి నిలబడి చూస్తుండే, ఎప్పుడైనా ఆర్టిస్ట్ అయితే మన ఫోటో కూడా అలా కనబడుతుందా అని. నాకు ఈ సినిమాలో అద్భుతమైన వేషం ఇచ్చారండి. అంటే దాని గురించి చెప్పేస్తే ఆ పెప్ పోద్దండి అది. దీంట్లో ఇప్పుడు చేసిన క్యారెక్టర్స్ అన్నిటికన్నా అద్భుతమైన వేషం. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ బస్సు ఎక్కించడానికి పనికొచ్చే వేషం అండి ఇది. నాకు అటువంటి ఏటీఎం కార్డు ఇచ్చినటువంటి సురేష్ బాబు గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటానండి. కథ సునీల్ గారికి టైలర్ మేడ్ కథ అవుతుందని అదే నమ్మకంతో ఆయన ఫుల్ ఎనర్జీతో ఈ సినిమాని ఇన్వాల్వ్మెంట్తో చేశాడండి. ఇంటర్ఫియర్ వేరు, ఇన్వాల్వ్మెంట్ వేరు, అది మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఇన్వాల్వ్మెంట్ నేను డబ్బింగ్లో చూశాను. ప్రతి చిన్న విషయం కూడా ఆయన కరెక్ట్గా పట్టుకొని పంచెస్ ఇంకా డెవలప్ చేయడం వల్ల సినిమాకు ఎనర్జీ వచ్చింది అని థ్యాంక్స్ చెప్పుకుంటాను. శ్రీధర్ చెప్పాడు, నేను సురేష్ ప్రొడక్షన్లో సినిమా చేస్తే ఎంత గొప్ప వచ్చింది. ఫస్ట్ సినిమాకే అంత గొప్పగా రెచ్చిపోతారంటే నేను 3వ సినిమా సురేష్ బాబుతో. నాకు ఇంకా చాలా గౌరవంగా ఉంది. థ్యాంక్స్ బాబు. ఎస్తర్ అందంగా ఉంది, అది మీరు కూడా చూస్తున్నారు. అమ్మాయికి చాలా బాగా తెలుగు తెలుసు, నాకన్నా కూడా బాగా తెలుగు తెలిసిన ఒక మంచి అమ్మాయి. దానికి కూడా మంచి ఫ్యూచర్ ఉంది. డ్యాన్స్ బాగా చేస్తుంది, పర్ఫార్మెన్స్ బాగా చేస్తుంది, లాంగ్వేజ్ గ్రిప్ ఉంది, మంచి ఫ్యూచర్ ఉంటుంది అమ్మాయికి. నా సినిమాని బాగా తీసుకురావడానికి నాతో చాలా కష్టపడిన టెక్నీషియన్స్ చాలామంది ఉన్నారు. ఈ సినిమా ఎంటర్టైన్మెంట్గా ఉంది, చాలా కామెడీగా ఉంది అంటే దానికి ముఖ్య కారణం శ్రీధర్ సీపాన. నేనేదో తమిళ్లో చెప్తున్నాను, కొన్ని తెలుగులో అట చెప్తాను, కానీ అది గ్రిప్గా లాంగ్వేజ్లో బాగా పంచుతో రాసింది శ్రీధర్ సీపాన. శ్రీధర్ సినిమాటోగ్రాఫర్ సంతోష్. యూత్ అతను ఈరోజు ఏమో ప్యాంట్ వేసుకున్నాడు, ఎప్పుడు షార్ట్స్తో ఉంటాడు అతను. ఈరోజు మాత్రం ప్యాంట్ వేసుకున్నాడు, ఎందుకంటే మీడియా అందరూ వస్తున్నారు కాబట్టి. షార్ట్స్ వచ్చి చిన్నపిల్లలాగే ఉంటాడు తను. డిజిటల్ మీడియాలో అతను చాలా గ్రిప్ ఉంది. ఫిల్మ్ ఫార్మాట్ కన్నా ఇప్పుడు డిజిటల్ ఫార్మాట్ వచ్చింది కాబట్టి చాలా గ్రిప్ ఉంది తనకి. డిజిటల్ అందువల్ల నాకు చాలా హెల్ప్ అయ్యాడు. థ్యాంక్స్ సంతోష్. తెలుగులో చేస్తున్న సెకండ్ మూవీకి టు వర్క్ విత్ సచ్ అ గ్రేట్ టీమ్ ఇస్ మియర్ లక్. ఐ థింక్ బాగా లక్ ఉండాలి. పని చేస్తామని చెప్తే కూడా అట్ ద రైట్ టైమ్ a right project has to start and people have to choose you. So I'm very glad in the first place ki a man like Mr. Suresh Babu chose me as the face of his heroine in this film. I've always seen, నేను ఫస్ట్ స్టూడియోకి వచ్చినప్పుడు అన్ని ఫొటోస్ చూసినప్పుడు all great heroines have worked in this production. Photos చూస్తే next in line is me. He has chosen me as his heroine is a great thing and a great honor for me. And I hope to keep up to the thing that he has given to me, the respect that he has given me. I hope to keep it up. And I'm చెప్పడానికి నేను అంత ఎలిజిబుల్ కాదు అయినా I have to say ki in all these years and all the people I have worked with, Suresh sir is one of the best producers I have worked for. It has been a very nice experience to work in this production. It's a great time I had working with all of them. Director garu Uday Shankar sir, నేను ఫస్ట్ టైం మీట్ అయినప్పటి నుంచి has been a very good support for me. నాకు డైలాగ్స్, సీన్స్, క్యారెక్టరైజేషన్ అన్నిటితో చాలా సపోర్ట్ చేశారు. ఇట్ హెస్ బీన్ వెరీ నైస్ వర్కింగ్ విత్ హిమ్. కెమెరామ్యాన్ సార్ మా ఊరు నుంచే, మేమిద్దరూ మంగళూరు నుంచే. సో దట్ హెస్ బీన్ అ వెరీ గుడ్ కనెక్షన్. ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు ఐ వాజ్ సో మచ్ అవుట్ ఆఫ్ ప్లేస్. నాకు అప్పుడు తెలుగు కరెక్ట్గా రాదు, ఎవరు తెలియదు. సో ఆ టైంలో జస్ట్ ఫీలింగ్కి ఒకరు మా ప్లేస్ నుంచి, మా హోమ్ టౌన్ నుంచి ఉన్నారంటే ఒక ఫీలింగే, అది వాజ్ అ వెరీ గుడ్ థింగ్. And then it must have been very difficult for him to show me in a very good way. Naku baga chupinchadaniki chala kashtam undi, and he has tried it and I think he has succeeded. So if I look good in the film, all thanks to him.
and all the technicians. I think andaru chala kastapadaru nannu baga chupinchadaniki. I thank them all. And choreographer Bhanu sir, నాకు తెలుగు మూవీస్లో డాన్స్ తెలుగు సాంగ్ ఇక్కడ మాస్ సాంగ్ ఫీల్ అంత తెలీదు, బట్ దెన్ హీ మేడ్ మీ రిహర్స్ అండ్ ఐ థింక్ ఐ హ్యావ్ డన్ ఇట్ టు అ సర్టన్ ఎక్స్టెంట్. కొంచెమైనా నేను చేస్తే ఆ మాస్ సాంగ్ అండ్ ఆల్ దట్, ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ హిస్ ట్రైనింగ్ అండ్ ఎవ్రీథింగ్. తో పనిచేయడానికి ఇట్ హస్ బీన్ అ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ డే నుంచి throughout he has been a very friendly co-actor and he has helped me through the difficult times whenever I had difficulty in scenes or uncomfortable unnappudu. He has always made the situation light by cracking a joke or something funny chesi naku koncham friendly ga comfortable ga chesaru set lo, which has been of great help. Nenu chala happy ga unnanu and I hope that this film does well and you all like it. మీరందరూ వచ్చి మూవీ చూడాలి అండ్ మీకు అందరికీ మూవీ నచ్చాలి అని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సునీల్ అన్న గురించి చెప్పాలంటే మీకు తెలిసిందే, ఈజ్ అ ప్యూర్ హార్డ్ వర్కర్ అండ్ ఆయనతో ఎక్కువ సీన్లు చేయకపోయినా కూడా తను సీన్లు చూడడానికి వెళ్ళేటండి. సో దాంట్లో హీఈస్ లైక్ వెరీ సాఫ్ట్, వెరీ డౌన్ టు ఎర్త్ and a very good human being. So Anna, this will take you miles away. మీరు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిపోతారు. Read this film in March and completed the film. Was to announce that ఈ సినిమా ఆడియో రేపు భీమవరంలో 22nd భీమవరం బుల్లోడ్ ఆడియో రిలీజ్ is going to happen in భీమవరం. So we wanted to invite everybody. అది the main essence of the meeting. దాని గురించి పిలిచాను. మామూలుగా every film we make, it's been 50 years, companies there, nenu 30 years undi. Only new thing ee cinema chese before we started the film, ee lawn lo kuchoni all the unit members we had a small meeting. Production people, accounts, direction department, art department, cinematography, all light boys, andaru kuchobette, and even Sunil was there, the actors also. He said, this film mano ila teebothunnav. If anybody has any doubts, let us communicate amongst ourselves. Ivaal enta happy ga ee meeting undo, when the film is over, let's also be that happy. There should not be any doubts about anything. Maamuluga cinema teeste atanu ekku adugutunnadana, adi ekku kharchu pedutunnadana, idi ekku chestunnadu. Let us keep it all open. Let's communicate and discuss and let's make this film happily. And adi, I think we've done it majority of the prati cinema lo e unte gaani, but I think with relative ease, the whole film went on. Where everybody knows what his position is, what has to be, enta dabbu kharchu pettala, enta cheyala, enta time spend cheyala, andarki ardhamai everybody's satisfaction ki we've tried and made a film, and I'm happy, and I think we should have these conversations more so that everybody is in sync with what we are doing. Adi was a good thing. Daniki andaru open heart to undi accept cheyatam is very important. For example, a hero coming for such a meeting and being participative in that, the director, the art director, the cameraman, I'm really very, very sad. The music director, lyric writers, everybody stayed on track and we made a film. Life lo process is more important than the result antaru. So we all had a very, very good process when we made this film and we enjoyed it a lot. I want to thank everybody, independently, Sunil, Esther, Uday, Siparna, Samrat, Anup, Chandrabose, Santosh, Banu, Prithvi, and all the other actors, all my production team, my accounts team, my art direction team, everybody was there, part of it, and we did it very well. Thank you all very much. Ippudu ఏంటమ్మా భీమవరం బుల్లోడు అంటే ఇంత ముందు అసలు వాట్ ఇస్ ఇట్ నార్మల్లీ ఏం ఫాలో అయ్యేవాళ్ళం, సినిమాకి రిలీజ్కి ఒక 1 month ముందు ఇంతకుముందు ఒక ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళం, మనం స్టిల్స్ మ్యాగజైన్స్కి ఇచ్చేవాళ్ళం, పోస్టర్ అంటే ఇచ్చేవాళ్ళం, సినిమా రిలీజ్ చేస్తే అయిపోయింది. నౌ వీ నీడ్ టు క్రియేట్ అ హైప్ ఫర్ అ ఫిల్మ్. స్టాండర్డ్ ఆడియో ఫంక్షన్స్ వీఆర్ డూయింగ్ ఇన్ శిల్పకళా వేదిక. మనకే బోర్ కొట్టేస్తుంది వెళ్ళటానికి, దెర్ ఇస్ నో ఎక్సైట్మెంట్ టు గో, ఏదో చేస్తారు. సో వీ నీడ్ సమ్ ఎక్సైట్మెంట్, మాకు పర్సనల్ ఎక్సైట్మెంట్, వన్ ఫర్ ది ఆడియన్స్, వన్స్ ఫర్ అస్. మా యూనిట్కి భీమవరం అంటేనే వీ ఆల్ గాట్, సునీల్ ఇస్ ఫ్రమ్ భీమవరం, ద టైటిల్ ఇస్ భీమవరం. He said, why not go to Bhimavaram? మనం తీసుకెళ్లే ఫిల్మ్ ఏంటి టు ఆడియన్స్ ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్. ఈ సినిమాకి వీ వాంట్ టు డూ ఈవెంట్స్ బిఫోర్ ద రిలీజ్. మామూలుగా సినిమా రిలీజ్ అయిన తర్వాత విజయయాత్రలకి వెళ్తారు. వీఆర్ స్టార్టింగ్ ఇన్ భీమవరం.
ఈ సినిమా బిఫోర్ ద రిలీజ్ వీ విల్ గో వీఆర్ ప్లానింగ్ టు గో టు హనుమకొండ, టు తిరుపతి, టు వైజాగ్, టు విజయవాడ, టు ఆల్ ద టౌన్స్ ఫర్ డిఫరెంట్ ఈవెంట్స్. Before the release, I want to take the unit to as many places as possible. That is the whole idea, to promote the film. A college, DNR college loan. We have some events during the day and we are doing the function in the college that evening. उसको मतलब लव स्टोरी पसंद नहीं है और हीरो लव स्टोरी लेके आता है और जो धमाल होता है वो फिल्म का जॉनर है और हम लोग खुद बहुत एंजॉय किया है डायरेक्टर के साथ और सब कैरेक्टर के साथ. तो जब हम एंजॉय करते हैं तो लोग भी बहुत एंजॉय करेंगे ऐसा मुझे विश्वास है. और मतलब सुनील मतलब सब लोगों के साथ पहले ही काम कर चुका हूँ, बहुत खुशी होती है. और ये प्रोडक्शन के साथ भी बहुत मुझे खुशी हुई. बहुत अच्छा फिल्म शूटिंग भी किया है और हम लोग एंजॉय भी किया है. सो इतना ही मैं बोल सकता हूँ. थैंक यू.